మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సౌమ్యాని. ఈరోజు మాఘమాసం శుక్లపక్షంలో జరిగే దశమి నాడు మన రాజమండ్రి సింహాచల్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనయాత్ర జరుగుతూ ఉంది. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి స్వామివారి నిజరూప దర్శనం అనగా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ నిజరూప దర్శనం జరుగుతుంది స్వామివారికి. ఈ ఒక్కరోజు కోసం ఎంతోమంది భక్తులు అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మాఘమాసం శుక్లపక్షంలో దశమి రోజు మాత్రమే ఈ అవకాశం మనకు దక్కుతుంది. మిగిలిన అన్ని రోజులు సంవత్సరం పాటు నిత్య రూపంలో అంటే గంధంతో స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం, గంధం ఒలిచి నిజరూప దర్శనం స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. ఈ రోజు కోసం అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ విశేషాలన్నీ ఒకసారి చూద్దాము. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. రాజమహేంద్రవరం సింహాచల్ నగర్ క్వారీ మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో గత 3 రోజులుగా శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రంతో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలతోటి శ్రీవారి వార్షిక చందనయాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఆలయంలో ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం చేసి ఎవరైతే సంతానార్థులు ఉన్నారో వారందరికీ కూడా సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇచ్చి స్వామి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖు సాయంత్రము రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అనేక స్థలాల్లో సుమారుగా క్వారీ మార్కెట్ ఏరియా, కంబాల చెరువు, దేవీ చౌకు, అదేవిధంగా కోటగుమ్మము, మెయిన్ రోడ్డు ఇదంతా కూడా సుమారు 12 కిలోమీటర్లు శ్రీవారు నృసింహ రూపంలో గరుడ వాహనం మీద భక్తులందరినీ కూడా అనుగ్రహించారు. అటు తర్వాత నిన్నటి రోజున 6వ తారీఖు నిన్నటి రోజున ఉదయం మంగళ స్నానాలు చేయించి శ్రీవారికి నిన్న సాయంత్రం శ్రీవారి యొక్క చందనయాత్ర మహోత్సవం సందర్భంగా జరిగే వార్షిక కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి రోజు మాఘమాస శుక్లపక్ష దశమి. ఈరోజే సుమారు 23 సంవత్సరాల క్రితం శ్రీవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగింది. శ్రీమాన్ కాలేపు అప్పారావు గారు, నాగేశ్వరమ్మ దంపతుల కుమారులైనటువంటి ఈ ఆలయ ధర్మకర్తలు శ్రీమాన్ కాలేపు సూర్య సింహాచలం గారు, కాలేపు నాగేశ్వరరావు గారు వారు ఈ ఆలయ నిర్మాణానంతటిని కూడా చేసి ధర్మకర్తలుగా ఉండి ఆలయాన్ని నడిపిస్తున్నారు. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఈ మాఘమాస శుక్లపక్ష దశమి నాడే శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవం కాదు, శ్రీవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగింది. దానిని పురస్కరించుకొని చంద్రయాత్ర మహోత్సవాన్ని చేస్తున్నారు ప్రతి సంవత్సరం. అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఎంతోమంది తండోపతండాలుగా భక్తులందరూ కూడా విచ్చేసి సింహాచలంలో విశాఖపట్నం సింహాచలంలో అవకాశం లేని వారందరూ కూడా చక్కగా ఇక్కడికి విచ్చేసి శ్రీవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా తరిస్తున్నారు. ఈ రోజుతోటి శ్రీవారి యొక్క కళ్యాణ చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా ప్రధానమైనటువంటి రోజు ఈరోజు సాయంత్రంతో పూర్తవుతుంది. ఈరోజు ఉదయం శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవం సందర్భంగా చంద్రం ఒలుపులు చేసి చంద్రమంతా కూడా ఒలిచి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. ఆ యొక్క దర్శనాన్ని ఉదయం నుంచి కూడా శ్రీవారు అందరికీ అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా విచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. రాత్రి ఇంకా శ్రీవారికి ఘటాభిషేకం 108 కలశాలతో అభిషేకం చేసి ద్రవ్యాలతో అభిషేకం చేసి అయిన తర్వాత రాత్రి మరలా శ్రీవారికి చంద్రాన్ని సమర్పించేస్తారు. రేపు భీష్మ ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం నుంచి కూడా శ్రీవారు నిత్య రూపంలో దర్శనమిస్తారు. అటు తర్వాత శ్రీవారు 10:30 గంటలకి చక్రస్థాన మహోత్సవం ఉంటుంది. రేపు సాయంత్రం చౌరోత్సవం, ప్రణయకల మహోత్సవాది కార్యక్రమాలు జరుగుతాయి. 9వ తారీఖున భక్తులందరికీ కూడా చందనయాత్ర మహోత్సవం సందర్భంగా భారీగా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది శ్రీవారి ప్రసాదంతో.
పుష్పయాగము, ద్వాదశారాధన, మహాపూర్ణాహుతితోటి చందనయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ చాలా విలక్షణమైనటువంటి స్వామి వరాహ లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులందరూ కూడా విచ్చేసి రేపు ఎల్లుండి కూడా చందనయాత్ర మహోత్సవాల్లో పాల్గొని తరిస్తారని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఇక్కడే సేవ చేస్తున్నాను. ఇక్కడైతే కొన్ని లక్షల మంది వచ్చి మరి దర్శనం చేసుకుంటారు. కొంచెం ఇబ్బందులు ఉంటాయి దర్శనం చేసుకోవడంలో. అవన్నీ దాటుకునే స్వామివారి వరకు వెళ్తే మనకి మంచి దర్శనం అనేది వస్తుంది. స్వామివారు అయితే చాలా మహిమగల స్వామి. నేను చిన్నప్పటి నుంచి ఈయన నమ్ముకొని ఉన్నాను. నేను కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. అన్నారని నా పేరు సజ్జోత్ అండి. మా రాజమహేంద్రవరంలో మరి నిజంగానే ఈ వరహాలక్ష్మి నరసింహస్వామి అయితే మాకు అసలు ఉంటారో ఉండరని మాకు తెలీదు. కానీ ఇప్పుడు 23 సంవత్సరం పైన అవుతుంది. ఆ దేవుడు నిజంగానండి మాకు సింహాచలం వెళ్ళకుండా అంత విధిగా దేవుడు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏదైతే మనకి అనుకున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది. అదే నాకు నిదర్శనం అండి. నిజంగా దేవుడు మమ్మల్ని ఎన్నోసార్లు మా ఓళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, కాకినాడ వెళ్ళిపోదాం అనుకున్న చుట్టాలు అందరూ కాకినాడ ఉన్నాం. కానీ మూడు సార్లు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. కానీ దేవుడిని కోరుకున్నామంటే ఏది కాదని ఉండదండి. ఈ లక్ష్మీనరసింహస్వామి, ఈ వరహ లక్ష్మీనరసింహస్వామి నిజంగా అందరి బాధలు తీర్చి అందరికీ వరాలు ఇచ్చే దేవుడు అండి. ఈయన వరాలు ఇచ్చే దేవుడే కాదండి, ఆయనకి అందరూ అనుగ్రహం. ఇంత జనం వచ్చారంటే ఆ దేవుడు మహిమనండి. ఇంతకన్నా చెప్పాలంటే మనం చాలవండి. నేను చెప్పిందే చాలా చిన్నది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సుమారు 23 సంవత్సరాల నుంచి వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశిష్టతలు తెలుసుకున్నారు కదా. ఈరోజు నిజరూప దర్శనం చేసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఆలయం విశిష్టతల కోసం మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. కెమెరా పర్సన్ గణేష్తో సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.